జరిగిన ప్రజా సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా మహిళలకు వాగ్దానం చేసిన మహాలక్ష్మి పథకం వెంటనే అమలు చేసి నెలకు 2000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభం పెట్టిన నేపథ్యంలో బైన్సా గౌరీశంకర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే పవార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ చీరల పంపిణీ, మహిళా రుణాల కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభించాలి అని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో 1.50 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది అని గుర్తు చేశారు. ఎగ్గాం గ్రామంలో మంత్రితో కలిసి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే తాను అభ్యర్థించిన వెంటనే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరియు ఇన్ఛార్జ్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బైన్సాలో బైపాస్ రోడ్డుకు 2 కోట్ల రూపాయలు, బైన్సా నిగ్వా మహారాష్ట్ర బార్డర్ రోడ్డుకు 2 కోట్ల రూపాయలు, కుబూర్ మండలంలో మరో రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రైట్ సార్, రైట్ రైట్. ఓకే సార్. ప్రసారం చేస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపానమో. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్, అదేవిధంగా మహిళా సోదరిమణులకు ఎస్ఏపీ ద్వారా 50 కోట్ల చెక్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్గాం గ్రామంలో ఒక ఇందిరమ్మ హౌస్ ఇనాగ్రేషన్. ఈ సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు, నా తోటి శాసనసభ్యులు, మొన్ననే కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎలక్షన్ అయిందానికి వేడుమ బుద్ధు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన జిల్లా సమైక్య ప్రెసిడెంట్ మేడం గారు, సబ్ కలెక్టర్ గారు, వేదిక ముంగట ఉన్న మహిళా సోదరులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, ఎంపీటీసీలు, పత్రికా విలేకరులు అందరికీ జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎగ్గాం గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ మొట్టమొదటిసారి మన నిర్మల్ జిల్లాలో నా నియోజకవర్గంలో ఎగ్గాం గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ ఏదైతే 5 లక్షల రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈ ఇందిరమ్మ హౌసింగ్ కంప్లీట్ చేశాము. స్టేట్ గవర్నమెంట్ 3,50,000 ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు 1,50,000 రూపాయలు ఇస్తున్నారని అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహిళా సారీ డిస్ట్రిబ్యూషన్ తరఫు మా పూర్తి సోదరులు వెడమ గుర్తులు చెప్పారు, డిజైన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన 2 లక్షల నాన్ గ్రాంట్ ఆర్ఐపీ గ్రాంట్ తోని మొన్ననే ముఖ్యమంత్రి మన గౌరవ ఆర్ఐపీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను పోగానే నాకు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రిలయన్స్ పంపు నుంచి వివేకానంద చౌక్ వరకు 2 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా ఇనాగ్రేషన్ ఇప్పుడు తొందరగానే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా మహిళా సోదరులు ఒకటి అద్భుతమైన మంత్రి గారికి నేను కూడా శాసనసభలో ఉన్నాను. మా మహాలక్ష్మి పథకం ఏదైతే ఉంది అది కూడా తొందరగా అయ్యాలని మా మహిళా సోదరులు అడుగుతున్నారు. దయచేసి క్రమశిక్షణ అది కూడా తొందరగా